హలో అండి, ఈరోజు మనం వచ్చేసరికి ఒక G+1 డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే యాడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ హౌస్ అనేది మనకి సేల్కి వచ్చిందనమాట. ఇది కొత్త ఇల్లు అండి, నార్త్ ఫేజింగ్తో అయితే ఉందన్నమాట. రెడీ టు మూవ్ హౌస్, ఎటువంటి పెండింగ్ వర్క్ అయితే లేదు. ఓనర్ నెంబర్ వచ్చేసరికి వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి చాలు. ఇక ఈ హౌస్ వచ్చే విషయానికి వస్తే 111 గజాల్లో కట్టిన హౌస్, ఒక జీపీ లేఅవుట్లో కట్టిన హౌస్. లేఅవుట్ కూడా మనకి బీటీ రోడ్స్ అయితే ఇచ్చారనమాట. జీపీ లేఅవుట్ అయినా సరే మంచి లొకేషన్లో ఉంది. లొకేషన్ వచ్చేసరికి రాంపల్లి అనే ఏరియాలో అయితే ఉందన్నమాట. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 3 హౌసెస్ అయితే ఉన్నాయి, సేమ్ బిల్డరీ. ఒకటైతే సేల్ అయిపోయింది, ఇంకోటి వెస్ట్ ఫేజింగ్లో కూడా ఉంది. ఆ వీడియో కూడా మన ఛానల్లో త్వరలో రాబోతుంది, అవి కూడా చూడండి. ఓనర్ నెంబర్ కూడా నేను వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ హౌస్ వచ్చేసరికి మనకి ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ ప్లాట్లో అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మనం పార్కింగ్ని అయితే కవర్ చేస్తున్నాం, చూసుకోవచ్చు. పార్కింగ్ కూడా ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అలాగే ఈ హౌస్కి బోర్వెల్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది. బోర్ వాటర్ వచ్చేసరికి 500 ఫీట్లో అయితే డెప్త్ వరకు వేశారు. 100 ఫీట్ వరకు వాటర్ అయితే వచ్చినాయి. సంప్ వచ్చేసరికి 500 లీటర్స్ కెపాసిటీ అయితే ఉందన్నమాట. 500 లీటర్ల కెపాసిటీ అయితే సంప్ అయితే ఉందన్నమాట. అలాగే ఈ హౌస్ వచ్చేసరికి మనకి మున్సిపల్ పర్మిషన్తో అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి 2 BHK పోర్షన్ అయితే ఉంటుంది. స్టెప్స్ పక్కన వచ్చేసరికి మనకి అవుట్ సైడ్ వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అలాగే స్లాబ్ ఏరియా వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ ఏరియా 1100 ఉంటుంది, 1100 ఎసెప్టీ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ కూడా 1100 ఎసెప్టీ ఉంది. బ్యాక్ సైడ్కి వచ్చేసరికి మనకి వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. మెయిన్ డోర్ విషయానికి వస్తే మెయిన్ డోర్ ఇండియన్ టేకర్తో చేశారనమాట, చూసుకోవచ్చు మీరు. ఎలివేషన్ చాలా సూపర్ వస్తుంది. ఇలా ఇక్కడ మనకి గ్లాస్ వర్క్ కూడా వస్తుంది, ఇంకా పెండింగ్లో ఉంది అది. ఇక మనం మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే హాల్ అయితే ఉంటుంది. హాల్ చూసుకోవచ్చు మీరు. అలాగే సీలింగ్ ఫాల్ సీలింగ్తో ప్రొవైడ్ చేశారనమాట. అలాగే ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి గ్రానైట్ మార్బుల్స్ అయితే యూస్ చేయడం జరిగింది, మీరు క్లియర్ కట్గా చూసుకోవచ్చు. హాల్కి వచ్చేసరికి మనకి గల్లీ సైడ్ ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే విండో కూడా ఇవ్వడం జరిగింది అనమాట. స్లైడ్ విండో అయితే ఇచ్చారు. UPVC విండో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ కూడా మీకు సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఇది 2 BHK పోర్షన్ అనమాట. కిచెన్ చూపించిన తర్వాత బెడ్రూమ్స్ అయితే నేను కవర్ చేస్తాను. ఇది కిచెన్కి అయితే ఎంటర్ అవుతున్నాం మనం. కిచెన్కి అయితే మనకి సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. అలాగే పోర్షన్ కూడా చూసుకోవచ్చు మనం. టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. వెంటిలేషన్ కోసం విండో అయితే ఇచ్చారనమాట. ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 85 లక్షలుగా కోట్ చేయడం జరుగుతుంది. స్లైట్లీ నెగోషియబుల్గా కోట్ చేయడం జరుగుతుంది అనమాట. నెగోషియేషన్ అనేది మీరు డైరెక్ట్ హౌస్ చూసిన తర్వాత సరౌండింగ్స్ చూసుకొని ఓనర్తో అయితే మాట్లాడుకోండి. ఓనర్ నెంబర్ అయితే వీడియోలో అయితే ఇస్తాను. అలాగే ఈ హౌస్కి సంబంధించిన ఫొటోస్ మీకు మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు షేర్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే నా వీడియోలో నా వాయిస్ రూపంలో ఉంటాయి. టోటల్ వీడియో ఉంటుంది, టోటల్ వీడియోలో నా వాయిస్ రూపంలో ఉంటాయి అనమాట. ఇది వచ్చేసరికి మనకి బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది సీలింగ్ ఫాల్ సీలింగ్తో అయితే ఇచ్చారు. ఒక విండో కూడా ఇచ్చారు, చూసుకోవచ్చు. మన బెడ్రూమ్ సైజ్ కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అలాగే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. అలాగే మనకి ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. పైన వచ్చేసరికి మనకి ఎక్స్ట్రా స్పేస్ అనేది మనకి ఇవ్వడం జరిగింది స్టోరేజ్ కోసం. ఇది వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ ఫ్రెండ్స్. ఇది కామన్ వాష్రూమ్ వచ్చేసరికి ఇండియన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇండియన్ స్టైల్లో ఇచ్చారు. అలాగే అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు మన ఎంట్రీ అయితే వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. చాలా స్పేస్కి అయితే ఇవ్వడం జరిగింది అనమాట. 111 గజాలు నార్త్ ఫేజ్ హౌస్, ఫేజింగ్లో 30 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. 85 లక్షలుగా కోట్ చేయడం జరుగుతుంది. నెగోషియబుల్గా కోట్ చేయడం జరుగుతుంది. నెగోషియబుల్ అనేది మీరు ఓనర్తో మాట్లాడుకోండి. డైరెక్ట్ మీరు హౌస్ దగ్గరికి వెళ్ళి చూసి నచ్చితే ఓనర్తో అయితే మాట్లాడుకోండి. చాలా బాగుంటుందన్నమాట. G+1 మున్సిపల్ పర్మిషన్ అయితే ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఫుల్లీ ఎల్ఆర్ఎస్ పేడ్ ప్లాట్, ఎటువంటి పెండింగ్ వర్క్ అయితే లేదు. మీరు రెడీ టు మూవ్ అవ్వచ్చు. ఆల్మోస్ట్ ఇక్కడ చాలా ఫ్యామిలీస్కి అయితే ఉంటున్నారు. ఇక్కడ స్కూల్ కూడా మనకి ఇంటర్నేషనల్ స్కూల్ కూడా దగ్గరలో ఉంది. దానికి స్కూల్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ స్టెప్స్ చూసుకోవచ్చు. మనకి స్టెప్స్ ఐరన్ గ్రిల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. స్టెయిన్లెస్ స్టీల్ ఐరన్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి పెండింగ్ వర్క్ లేకుండా హౌస్ అనేది కంప్లీట్గా అయితే ఇచ్చారనమాట. నేను టోటల్ టూర్ అయితే చేస్తున్నాను. ఈ హౌస్ టూర్ ఇక్కడ టోటల్ అయితే కవర్ చేస్తాను. అలాగే ఓనర్ నెంబర్ కూడా ఇస్తాను, చూసుకోండి. మన కారిడార్లో ఉన్నాం, మనం ఫస్ట్ ఫ్లోర్లో కారిడార్లో ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్ కారిడార్. ఇది మనకి మెయిన్ డోర్ అనమాట. మెయిన్ డోర్ కూడా మనకి ఇండియన్ టేకర్తో అయితే చేశారు. అలాగే సైడ్ గల్లీ కూడా ఇవ్వడం జరిగింది. మనకి పెండింగ్ వర్క్ వాస్తు ప్రకారం గల్లీ కూడా ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు వాష్ ఏరియా అయితే ఉంటుందన్నమాట. మనకి రైట్ సైడ్ ఇప్పుడు చూస్తుంది వచ్చేసరికి స్టెప్స్, టెరెస్కి వెళ్ళడానికి అయితే స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ హౌస్ వచ్చేసరికి 12 పిల్లర్స్తో కట్టిన హౌస్ అండి. 12 పిల్లర్స్ అయితే ఉంటాయి. సీలింగ్ ఫాల్ సీలింగ్తో అయితే ఉంటుంది. ఇప్పుడు మన హాల్లో ఉన్నాం. హాల్లో వచ్చేసరికి మనకి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే 2 డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు మధ్యలో కర్టన్ పెట్టుకున్నా సరే దీన్ని సపరేట్ డోర్కు అయితే వాడుకోవచ్చు అనమాట.
సేమ్ గ్రౌండ్ ఫ్లోర్ లాగానే సేమ్ పోర్షన్ అయితే ఉంటుంది. ఇది కూడా 1100 ఎస్ఎఫ్టీ ఉంటుంది. సపరేట్ పూజా రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. పూజా రూమ్కి వచ్చేసరికి మీకు సపరేట్ డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. టైల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే వెంటిలేషన్ కోసం మనకు ఒక విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. హౌస్ మొత్తం చూసుకుంటే మనకి ఎక్కడ చీకటిగా అయితే లేదు. వెంటిలేషన్ చాలా సూపర్గా అయితే ఉంది. ఇది కిచెన్ ఏరియా అయితే కవర్ చేస్తున్నాం మనం. టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది, చూసుకోవచ్చు మీరు. ఫ్రెండ్స్, ఈ హౌస్కి సంబంధించిన ఫొటోస్ కూడా నేను షూట్ చేశాను ఆల్రెడీ. మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. వెబ్సైట్లో డీటెయిల్స్ ఉంటాయి, ఫొటోస్ ఉంటాయి, అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్ వాషింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది కామన్ వాష్రూమ్ అనమాట. కామన్ వాష్రూమ్ డోర్ అనేది మీరు చూసుకోవచ్చు. నార్మల్ డోర్ అయితే ఇది వుడెన్ డోర్ కాకుండా వేరే డోర్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. ఇది మీరు చూసుకోవచ్చు. ఇది ఇక్కడ మన కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్ అయితే ఇచ్చారు. టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది. గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అనేది క్లియర్ కట్గా అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇప్పుడు మనం ఎంటర్ అవుతుంది వచ్చేసరికి ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఇది ఫస్ట్ బెడ్రూమ్ యొక్క సీలింగ్ ఫాల్ సీలింగ్తో ఒక విండో అయితే ప్రొవైడ్ చేశారు, చూసుకోవచ్చు మీరు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. పైన ఎక్స్ట్రా స్టోరేజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక మనం మాస్టర్ బెడ్రూమ్కి అయితే మూవ్ అవుతున్నాం. మాస్టర్ బెడ్రూమ్ కూడా సేమ్ మన గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా ఉందో అలాగే ఎటువంటి చేంజెస్ అయితే లేవు, చూసుకోండి మీరు. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఆల్రెడీ డిఫరెంట్ ఏరియాస్లో డైరెక్ట్ ఓనర్ నెంబర్స్తో అయితే వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు కూడా అవి తప్పకుండా చూడండి. మీకు కూడా నచ్చితే డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ఉంటుంది. ఎటువంటి ఛార్జెస్ కానీ కమిషన్ కానీ ఉండదు. డైరెక్ట్ మీకు నచ్చితే ఓనర్తో అయితే డీల్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని కనెక్ట్ అయి ఉండండి. ఆ కనెక్షన్ ఉండడానికి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని కింద నోటిఫికేషన్స్ బెల్ ఉంటుంది, అది అన్నీ ఆన్లో పెట్టుకోండి. ఇక నేను పైకి వెళ్తాను ఫ్రెండ్స్. పైకి టెరెస్ ఏరియా చూపించి ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తాను. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. జస్ట్ అంతే. ఎటువంటి ఛార్జెస్ కానీ కమిషన్ కానీ ఉండదు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఉంటుంది. ఓనర్ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడుకొని సరౌండింగ్ చూసి అంత నచ్చిన తర్వాత మాట్లాడుకోవచ్చు అనమాట. బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. దీనికి మీకు 80% బ్యాంక్ లోన్ వస్తుంది. రూఫ్ కూడా మనకి కవర్ చేశారనమాట. టెరెస్ ఏరియాకి వెళ్తున్నాను ఫ్రెండ్స్. టోటల్ టెరెస్ ఏరియాకి వెళ్ళిన తర్వాత ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తాను. చూశారుగా ఫ్రెండ్స్, మనకి టోటల్గా 12 పిల్లర్స్తో కట్టిన హౌస్ అనమాట. పైన ఒక వాటర్ ట్యాంక్ వస్తుంది. సంప్ కూడా మనకి 5000 లీటర్స్ కెపాసిటీతో అయితే ఇవ్వడం జరిగిందనమాట. మంచి లొకేషన్లో ఉంది. స్కూల్ కూడా దగ్గరలో ఉందన్నమాట. స్కూల్ కూడా ఇది మనం టోటల్ టెరెస్ అయితే చూస్తున్నాము. సరౌండింగ్స్ చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్. సరౌండింగ్స్ చూడండి, మనకి చాలా వరకు ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. అలాగే హౌసెస్ కూడా ఉన్నాయి అనమాట. అంటే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న ఏరియా కాబట్టి మీకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది. అలాగే ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ స్కూల్ ఉందని చెప్పే కదా. ఇది కనబడుతుంది కదా, స్ట్రైట్కి వెళ్తున్న మనకి బిల్డింగ్. ఒకసారి చూస్తున్నాను చూడండి. ఈ బిల్డింగ్ వచ్చేసరికి మనకి అది రాకెల్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట. మంచి లొకేషన్లో ఉంది. ల్యాండ్ మార్క్ అదే ఇంటర్నేషనల్ స్కూలే ల్యాండ్ మార్క్ అనమాట. చూశారుగా ఫ్రెండ్స్. ఇంకోసారి చెప్తున్నాను, ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ మనకి ఎటువంటి కమిషన్ ఛార్జెస్ ఏమి ఉండదు. ఫ్రీ సర్వీస్ అనమాట. మీరు చేయాల్సిందల్లా మనం కనెక్ట్ అయి ఉండడమే. మంచి హౌసెస్ అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఏరియా వైజ్గా కూడా పోస్ట్ చేశాను. వాటి ఓనర్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేశాను. అలాగే మీ రిక్వైర్మెంట్ నేను పోస్ట్ చేసిన వాటిలో లేకపోతే మీ రిక్వైర్మెంట్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. లేకపోతే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి నాకు అక్కడ తెలియచేయండి. నేను తప్పకుండా మీ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రవృత్తి మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్. బాయ్ బాయ్.